తెలంగాణ సీఎం జిల్లాల బాట పట్టారు. ఇందులో భాగంగా ఎల్లుండి ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం సభ ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు. సీఎం రేవంత్ జిల్లాల టూర్పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు పస లేనివని కొట్టిపారేశారు మంత్రి జూపల్లి. తెలంగాణ విజన్ 2047లో ఆదిలాబాద్కు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయన్నారు. ఇబ్బందుల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకుంటామంటున్న మంత్రి జూపల్లితో మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టబోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భూమి పూజ చేయబోతున్నారు. సో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ఎట్లా ఉండబోతుంది సీఎం టూర్? రేపు బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎందుకు బ్రహ్మాండంగా ఉండబోతుందంటే గడచిన 2 సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వాన 2 సంవత్సరాల్లో చేసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని, ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి హామీని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఆదిలాబాద్కు సంబంధించినటువంటి సుమారుగా 100 కోట్ల రూపాయల నిధులకు సంబంధించినటువంటి పనులకు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. పెట్రోల్ పంపులు ఫ్రీ అంటే మహిళలకు ఇచ్చే కార్యక్రమం, అది కూడా ఇందులో మనం వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. అట్లాగే కొన్ని కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వబోతాం. విపక్షాలు మాత్రం ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్ స్టంట్, ఇది అర్బన్ ఏరియాలో సభ పెట్టి సీఎం ప్రచారం చేసుకుంటున్నారని చెప్పేసి విపక్షాలు ఆరోపిస్తారు. స్టంట్ ఎవరిది? స్టంట్ మీది అంటే బీఆర్ఎస్ పార్టీది, ప్రతిపక్ష పార్టీది. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీరు రకరకాల ఫీట్స్, రకరకాల స్టంట్స్, రకరకాల ఎత్తులు జిత్తులు చేసిండ్రు, రకరకాల ఆరోపణలు చేసిండ్రు, బట్టగాల్చి మీదేసిండ్రు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేటీఆర్ ఒక మాట మాట్లాడాడు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన పైన రెఫరెండం ఇవ్వబోతా ఉన్నారు. మళ్ళీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చింది కదా. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎంత తీవ్రంగా మాట్లాడినా, మేము పెద్ద మేడ గెలబోతుందని వాళ్ళు చెప్పుకున్నా కూడా ప్రజలు 20,000 పైచులకు, సుమారుగా 24,000 ఓట్లతోటి గెలిపించారు. అంటే మరి ప్రజల తీర్పు వాళ్ళ ఆరోపణలు అబద్ధమని తేల్చిందా, తేల్చలేదా? ఇప్పుడు కూడా మీరు చేసే ఆరోపణలు కూడా అదే కదా. గతంలో సీఎంగా మొదటి సభ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగింది. ఆ తర్వాత పీసీసీ చీఫ్గా కూడా ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు 2 సార్లు కూడా. సో ఆ దిశగా రేపు ఏమైనా హామీలు ఇవ్వబోతున్నారు? రేపు డిసెంబర్ 8-9 తేదీల్లో హైదరాబాదులో ఒక గొప్ప కార్యక్రమం, ప్రపంచం దృష్టిని ఆకర్షించేటువంటి రైజింగ్ తెలంగాణ 2047 అనేటువంటి దానికి ఆవిష్కరించబోతా ఉన్నాం. ఒక డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తాము. అందులో ఆదిలాబాద్ సంబంధించిన అన్నీ ఉన్నాయి. ఎయిర్పోర్ట్స్ ఉన్నవి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నవి, రైతుల యొక్క పండించిన పంటకు వాళ్ళ యొక్క దానికి సరి అయినటువంటి అంటే ప్రాసెస్ చేసి మార్కెటింగ్ చేసుకుంటుంది కావచ్చు, ఇట్లా రకరకాల. సో ఇది ఇందులో అన్నీ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభించబోతున్నారు. సో విపక్షాలు దీన్ని ఎలక్షన్ స్టంట్గా చూస్తూ ఉంటే, అధికార పక్షం మాత్రం దీన్ని పూర్తిగా అభివృద్ధి అనే దిశగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. కెమెరా పర్సన్ చంద్రతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.